కమ్యూనిస్టు ఉద్యమం మట్టిలో నుంచి మహామనుషులను సృష్టించిందని తెలంగాణ సాయుధ పోరాట కాలంలో రుజువైంది. ఆ రకంగా మహత్తరమైనటువంటి సాయుధ పోరాటం మలిచిన వీర వనిత చాకలి ఐలమ్మ. సొంత భూమి లేకపోయినా ఆమె కౌలుకు తీసుకుని చట్టబద్ధంగానే దాంట్లో విత్తనం వేసి పంట తీసుకోవాలని ప్రయత్నం చేస్తే విసునూరి రామచంద్రారెడ్డి ఆ పంటను ఆమె దగ్గర నుంచి లాక్కోవాలని ప్రయత్నం చేశారు. చుట్టూ ఆయన భూములు ఉన్నాయని, ఈ భూమి మధ్యలో వేరే వారికి ఎట్లా ఉంటుంది, ఆయనకు దాదాపు 40,000 ఎకరాల భూమి ఉంది. ఐలమ్మను బెదిరించారు. ఆమె భర్తను, పిల్లలను వీరందరినీ అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్లో హింసించారు. ఐలమ్మను బెదిరించారు. సరుకులు ఉత్పత్తిని పంట పొలంలో తీసుకెళ్ళడానికి వారు గుండాలను పంపితే కమ్యూనిస్ట్ పార్టీ ఐలమ్మకు ధైర్యం చెప్పి భీమిరెడ్డి నరసింహారెడ్డి, అలాగే మాజీ శాసనసభ్యులు కట్కూరి రామచంద్రారెడ్డి, ఇంకా ఇతర నాయకులు, అనేక మంది కమ్యూనిస్టు కార్యకర్తలు వచ్చి ఆ పంటను కోసి ఐలమ్మ ఇంట్లో పెట్టారు. అడ్డొచ్చినటువంటి గుండాలను తరిమి కొట్టారు. ఆంధ్ర మహాసభ నాయకత్వం అనేది జరిగింది. ఐలమ్మ పేదరాలు, చాకలి వృత్తి చేసుకునే వృత్తిలో పుట్టింది. కానీ ఈ భూస్వాములకు భయపడకుండా ఆ భూమి మీదకి ఎవరు వస్తారో రండి, నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను అంగీకరించను అని తిరగబడి పోరాటం చేసింది. అలాంటి మట్టి మనిషిలో నుంచి మహా వీర వనితను కమ్యూనిస్టు ఉద్యమం సృష్టించింది. ఆ చాకలి ఐలమ్మను ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలేజీని మహిళా యూనివర్సిటీగా మార్చి ఐలమ్మ పేరు పెడతామని చెప్పడం చాలా గొప్ప విశేషం. పేద కుటుంబంలో జన్మించిన, సాయుధ పోరాటంలో పాల్గొన్న ఒక మహిళను, వీర పోరాటం సాగించినటువంటి యోధురాలు ఈ యొక్క యూనివర్సిటీ పేరుతో గౌరవించడం అనేది బహుశా భారతదేశంలో ఇదే మొదలు. ఆమె జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడిచినటువంటి పోరాట యోధ. ఆ రకమైనటువంటి పోరాటాన్ని ప్రారంభించి ఆమెను పోరాట యోధురాలుగా మలిచిన కమ్యూనిస్టు ఉద్యమానికి జేజేలు.